నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం $220 కోట్లతో 5-స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రతిపాదన పెద్ద ఎత్తున విఎంఆర్డీఏ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కమిషనర్ కలెక్టర్ మల్లికార్జున వెల్లడి ఆడుదాం ఆంధ్ర కాదు దోచుకుందాం ఆంధ్ర అంటే బాగుండేది మీడియా సమావేశంలో వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు విమర్శ రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ వెల్లడి ఉత్తరాంధ్ర జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయండి ఉత్తర వైసీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పిలుపు ఇక వివరాలకు వెళ్తే విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో 2023-24 ఏడాదిలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు విఎంఆర్డీఏ కమిషనర్ కలెక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు సిరిపురం ఊడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన సమావేశంలో సంస్థ వార్షిక నివేదికను వెల్లడించారు 647 కోట్ల రూపాయలతో విఎంఆర్డీఏ పరిధిలోని 47 లేఅవుట్లలో చేపట్టిన వివిధ పనుల్లో భాగంగా 156 కోట్ల రూపాయలతో చేపట్టిన వాటర్ ప్రాజెక్టు పనులు సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు 58.74 కోట్ల రూపాయలతో బృహత్తర ప్రణాళిక రహదారులు అభివృద్ధికి ప్రతిపాదనలు చేయగా అందులో 49.37 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయన్నారు ఓసన్ డేక్ పేరిట సముద్రంలో 60 మీటర్ల దూరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కైలాసగిరిపై మ్యూజియం స్కై సైక్లింగ్ జిప్టాన్ వైశాఖి జల ఉద్యానవన ఆవరణలో 40 కోట్ల రూపాయలతో గేమింగ్ జోన్ వుడా పార్క్లో పీపీపీ విధానంలో 220 కోట్ల రూపాయలతో 5-స్టార్ హోటల్ నిర్మించనున్నట్లు తెలిపారు విఎంఆర్డీఏ అధికారులు రవీంద్ర కీర్తి భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు అంటే మధ్యలో కోవిడ్ సిచ్యువేషన్ అవన్నీ కొద్దిగా యాడ్ అయినాయి దానివల్ల కనెక్ట్ చేయలేకపోయాము బట్ మళ్ళీ టూరిజం బాగా పుంజుకుంది మీరు గమనిస్తే ఫిగర్స్ చూసుకుంటే కోవిడ్ ముందు ఏదైతే మనకు నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ టచ్ అయినాయి సో ఇతర ఈవెంట్స్ కానీ లేదంటే ఇవన్నీ పెరిగినాయి ఇప్పుడు బీచెస్ మీరు గమనించండి ఇప్పుడు అంతకుముందు క్లీన్లీనెస్ ఇప్పుడు క్లీన్లీనెస్ చూడండి సో క్లీన్ బీచెస్ చాలా ఎక్కువ వచ్చాయి ఇప్పుడు మీకు అదే మీకు ఒక 2 years 2.5 years బ్యాక్ బీచెస్ క్లీన్లీనెస్ ఎలా ఉంది ఇప్పుడు చూడండి ప్రమాదాలు జరగకూడదని మీ ముందే అనౌన్స్ చేసాం కదా ఇప్పుడు 38 మందిని ఆల్రెడీ జాలర్లు పెట్టాము అన్నీ చేసాము వాళ్ళకు ఒక శాలరీలు ఇస్తున్నాము అండ్ డేటా కూడా ఉంది ఎంతమంది ప్రొటెక్ట్ చేశారో అయితే అన్ఫార్చునేట్లీ ఇన్ కేసు ఏదన్నా ఒకటి ఎరా జరుగుతున్నమాట వాస్తవమే కాదనట్లేదు ఆ కేసుల్లో పోలీసు అయితే ఏ రోజు దృష్టి తేయలేదు నాకు మూడో విడత సామాజిక సాధికార బస్సు యాత్రను విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ రోజు ప్రారంభించి ఈ నెలాఖరులోపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో 6 నియోజకవర్గాల్లో బస్సు యాత్రను దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజిక సాధికార బస్సు యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్ను గెలిపించుకుంటారని స్పష్టం చేశారు ఉత్తరాంధ్రలో నిర్వహించే బస్సు యాత్రకు ప్రజలంతా కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు ఉత్తర సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు మాట్లాడుతూ దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజలకు అందిస్తున్నారని అన్నారు బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 23వ తారీఖు కాదు 22వ తారీఖు శ్రీకాకుళం 24 విజయనగరం 25 విశాఖపట్నం వెస్ట్ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 29 దక్షిణ నియోజకవర్గం 31 చీపురుపల్లితోటి ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం 34 నియోజకవర్గాల్లో కూడా ఈ సామాజిక బస్సు యాత్ర కంప్లీట్ అయ్యే విధంగా పార్టీ అధిష్టాన వర్గం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఏ విధంగా ఇప్పటి వరకు అయితే గత రెండున్నర నెలల నుంచి ఈ సామాజిక సాధికారిక ఉత్తరాంధ్ర జిల్లాలో విజయవంతం చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ నెలలో జరిగే మిగతా నియోజకవర్గాల్లో కూడా అంతే పెద్ద ఎత్తున సామాజిక ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా సామాజికంగా అందరూ కూడా అభివృద్ధి చెందాలని వారు తాపత్రయపడి ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచించలేని విధంగా ఆ మహనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయడం జరిగింది. ముఖ్యంగా తాడిత పీడిత ప్రధాన యొక్క పేదరికాన్ని పారదోలాలంటే అందరికీ కూడా విద్యను సమానంగా అందించాలి. ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా ప్రభుత్వమే వారికి ఆరోగ్య రక్షణ కల్పించాలని టీడీపీ రా కదిలిరా విజయవంతం చేయాలని తెలుగుదేశం విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రంలో చంద్రబాబు రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా 22 పార్లమెంట్ నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహిస్తారని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతగా నష్టపోయారనే విషయాన్ని ప్రజల్లోకి చంద్రబాబు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. జగన్ కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే ఇంటి నుండి బయటకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో సైకో పాలన అంతమించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 29వ తారీఖు వరకు రా కదిలిరా అనే కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యపరచాలని సుమారు 22 పార్లమెంట్ కాన్స్టిట్యూయెన్సీస్ తిరగాలని భారీ సభలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. దాని ద్వారా గడిచిన 4 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఏ విధంగా మన రాష్ట్రం నష్టపోయింది, ప్రజల యొక్క జీవితాలు అధోగతి పాలైనవి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం. మీరు ఒక్కసారి కానీ గమనిస్తే 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఒక అరాచక పాలన సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే కూర్చొని ఒకవేళ పైకి వస్తే తెరచాటునే ఆయన కార్యక్రమం చేస్తూ కేవలం బటన్లు నొక్కడానికి అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నామని డబ్బాలు కొట్టుకొని బటన్ నొక్కడానికి మాత్రమే ఆయనకి బయటకు వస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా విసిగి చెంది ఉన్నారు. ఈ సైకో పాలనకి ఏ విధంగా అంతమొందించాలి, ఈ సైకో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు, సంక్షేమం పేరున లూటీ జరుగుతుంది, అభివృద్ధి పేరున లూటీ జరుగుతుంది, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ లూటీ జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రా కదలరా అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. 96వ వార్డులో సుమారు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిప్రాజ్, తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్, స్థానిక వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదిప్రాజ్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పర్యటించినప్పుడు స్థానికులు కోరిన పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో 96వ అధ్యక్షులు దాడి ఉమామహేషు, కిల్లి అప్పారావు, గొర్ల రామునాయుడు, టీడీపీ నాయకులు వేగి పరమేశ్వరరావు, జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఇప్పటికే అన్ని రకాలుగా కూడా
96వ వార్డుకి సంబంధించి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి చాలా సందర్భాల్లో మనం శంకుస్థాపనలు చేసుకోవడం, ఆ పనులు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. మరి ఏదైతే మెయిన్ రోడ్డు కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విధంగా సుమారుగా 2 కోట్ల పైచీలకు వ్యయంతో మరి పులగానిపాలెం మెయిన్ రోడ్డును కూడా వెడల్పు చేసి కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసిన సంగతి కూడా అందరికి కూడా తెలిసిందే. అయితే వాటితో పాటు ఇవాళ నేను చాలాసార్లు చెప్పాను, మన ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా చేసుకుని వెళ్తున్నామో అభివృద్ధి కూడా అదే రకంగా చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల్లో ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ మరి ఈ మధ్యనే ఈ పండగ ముందు మరి అందరికీ కూడా పెన్షన్ కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 3,000 రూపాయలు చేసినటువంటి సంగతి కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. మరి దాంతో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తూ ఇవాళ జీవీఎంసీ నిధుల నుంచి మరి ఏదైతే గతంలో నేను గడప గడపకి తిరిగినప్పుడు కానీ ఇతర సందర్భాల్లో నేను ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి వాళ్ళు అడిగినటువంటి రిక్వెస్ట్ మేరకు మరి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ గారికి ప్రత్యేకంగా మరి విన్నవించుకొని మరి 1,91,36,000 రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం 96 వార్డుకి సంబంధించి. అక్కేపాలెం షాదీఖానాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు చేతుల మీదుగా సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ఆర్పీలకు ప్రెషర్ కుక్కర్లు సంక్రాంతి కానుకగా అందజేశారు. సుమారు 200 మందికి పైగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందజేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీకి మద్దతు తెలిపేలా సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ఆర్పీలు కృషి చేయాలని కోరారు. బాణాల శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డు స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, సేవలు ప్రజలకు చేరువ చేయడంలో నిత్యం శ్రమిస్తున్న సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ఆర్పీలను గౌరవించుకునే బాధ్యత మనందరిపైన ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున కూడా మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మళ్ళీ వచ్చే నూతన సంవత్సరం మళ్ళీ సంక్రాంతికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, 4 సంవత్సరాల 9 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఈరోజు పరిస్థితులు ఏంటి, ఏ విధంగా పేదవాడి విద్య కోసం, పేదవాడి ఉపాధి కోసం, మహిళా సాధికారత కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేశారు, ఆయన తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వల్ల, వాలంటరీ వ్యవస్థ వల్ల మనం ఏ విధంగా లబ్ధి పొందుతున్నాం అనేది మీ అందరికీ కూడా తెలిసిందే. మీ అందరితోని కూడా నాకు సుపరిచితులే, అందరి ముఖం కూడా, ఎందుకంటే గడప గడపకి తిరిగినప్పుడు కానీ అనేక సందర్భాల్లో మీ వార్డులో మనం ఇంటరాక్ట్ అయ్యాం. కన్వీనర్లు కానీ, గృహసారథులుగా కొత్తగా మనం పెట్టిన వాళ్ళు కానీ, అలాగే వాలంటీర్లు కానీ అందరూ కూడా ఎవరి పనుల్లో మన ప్రాంతంలో సర్వీస్ చేస్తున్నారు. మరి అందరికి ఏమైనా చెయ్యాలని చెప్పి రాజుగారు చెప్పడం, దానికి వెంటనే కూడా మేము చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మీ అందరికి ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి పండగ ముందు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గిఫ్ట్ ఈరోజు మీకు కుక్కర్ రూపంలో వస్తుంది, వచ్చే సంవత్సరం ఇంకో రూపంలో వస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం గృహసారథులకి, వాలంటీర్లకి, కన్వీనర్లకి ఇది ఎప్పుడూ ఇవ్వడం జరుగుతుంది. ఇదేదో జస్ట్ మీ అందరికీ ఒక సరదా కింద చేయడం ఈ కార్యక్రమం. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గాజువాకలో పర్యటించారు. 65, 66, 69 వార్డుల్లో ఇటీవల చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆయా కుటుంబాల వివరాలను భువనేశ్వరికి తెలియజేశారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె వారికి ధైర్యం చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెదేపా కార్పొరేటర్లు పాల్గొన్నారు. దేశంలో మళ్లీ కాంగ్రెస్ అధికారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏఐసీ జనరల్ సెక్రటరీ ఆర్ శ్రీరామూర్తి తెలిపారు. పెందుర్తిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి శుభ పరిణామం అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో 30-40 సీట్లు సాధిస్తామని జోష్యం చెప్పారు.
రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పుంజుకుంది. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యమని అన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఐటీ పరిశ్రమలు తేవడంలో విఫలమయ్యాడు. అతన్ని చూస్తే లాఫింగ్ ఫేస్ గుర్తుకు వస్తుందన్నారు. 60 రోజుల పాటు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రతి నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించి కార్యకర్తలను కలుస్తున్నామని అన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ షఫీవుల్లా, వినుకొండ రాము, కొమ్మాజీ, లక్ష్మోజీ, ముక్కా రామునాయుడు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైతే కాంగ్రెస్ పార్టీ పరంగా ఏదైనా పోటీ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి ఏరియాలకు వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా తిరిగి పరిచయం చేసుకుని ముందు కార్యక్రమాలు చేయండి. తద్వారా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చెందే దిశగా పయనించమని చెప్పి అధిష్టానం చెప్పడం, ఈరోజు పెద్దలు శ్రీరామూర్తి గారు కూడా ఈరోజు మోదీ పెట్టుకోవడం, ఈ రోజు నుంచి కార్యాచరణ రూపొందించడం జరిగింది. కనుక అన్ని నియోజకవర్గాల్లో కూడా అతి తక్కువ రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా డీసీసీ అధ్యక్షులు ఉత్తరరాజు గారు కన్వీనర్ అని చెప్పడం జరిగింది. అది కూడా శ్రీరామూర్తి గారు మేము మాట్లాడుకుని 2-3 రోజుల్లో ఆ కార్యక్రమం కూడా అసెంబ్లీకి కూడా చేసేటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక పింఛన్ల పెంపు విషయమై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఈ ప్రకారం దశల వారీగా ఈ 4.5 ఏళ్లలో పెంచుతూ నూతన సంవత్సర కానుకగా 3,000 రూపాయలు చొప్పున ఇస్తున్నామని తెలిపారు. జీవీఎంసీ 65వ వార్డ్ రాజీవ్ ఇండోర్ స్టేడియం వద్ద వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్ష నేత చంద్రబాబుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తెలియదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తన పాలన సాగిస్తున్న ఏకైక నేత జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఊరుకుటి చందు, జోనల్ కమిషనర్ సింహాచలం, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, ఇమ్రాన్, భూపతి రాజు, సుజాత తదితరులు పాల్గొన్నారు. అది ఈరోజు కొత్తగా కూడా మరి అందుకే అన్ని వార్డులో కూడా పెన్షన్లు కూడా రావడం జరిగింది. అలాగే పెన్షన్లు కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ ఇల్లు కానీ అన్నీ కూడా వచ్చే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఎవరైనా జెన్యూన్ కేసులు మిస్ అయిపోతే ఖచ్చితంగా వాలంటీర్ల ద్వారా, మున్సిపల్ శాఖ, సచివాలయ శాఖ సిబ్బంది ద్వారా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కలిగించి అప్లై చేసుకోమని చెప్పి మిగిలిపోయిన అందరికీ కూడా జగన్ దోచుకోవడానికే ఆడదామాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గణబాబు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడదామాంధ్ర కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటానికి మాత్రమే పనికొచ్చిందన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి కేవలం 5 క్రీడలను ఆడదామాంధ్రలో పెట్టారని, నిబంధనలకు విరుద్ధంగా పోటీలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఆడదామాంధ్ర కార్యక్రమానికి 100 కోట్లు కేటాయించారని, నాసిరకం కిట్లను సరఫరా చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఆడదామాంధ్ర కాకుండా దోచుకుందామాంధ్ర అని పెట్టుంటే బాగుండేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోకి క్రీడాకారుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక జాతీయ క్రీడలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. స్పోర్ట్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన పక్కన పెడితే ఎంచుకున్నటువంటి 5 క్రీడాంశాలు కూడా గ్రామీణ స్థాయిలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ప్రొఫెషనల్ ప్లేయర్స్ తయారు కావడానికి దోహదపడేవి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సచివాలయ స్థాయిలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్స్ చూస్తుంటే ఏ స్థాయిలో అయితే క్రీడాకారులు బేసిక్స్ నేర్చుకుంటారు, అంటే 15 ఇయర్స్ నుంచి ఆ బేసిక్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ క్రీడా స్ఫూర్తి కొరవడుతుంది అనేటువంటి భావం కనబడుతుంది. ఇంకొక నేనంటుంది, ఇది నా ఒక్కరి అభిప్రాయం కాదు, ఈ స్పోర్ట్స్ అనేటువంటి డెవలప్ అవ్వటంలో ముఖ్య భూమిక అనేటువంటిది క్రీడా సంఘాలు, క్రీడా సమాఖ్యలు, జిల్లా సంఘాలు, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీస్ గవర్నమెంట్ సైడ్ నుంచి వీళ్ళందరి పర్యవేక్షణలో డెవలప్ అవుతూ ఉంటాయి.
ఈరోజు చూస్తే రెఫరీస్ దారిన పోయే వాళ్ళు రెఫరీస్గా తయారయ్యారు. అంటే టోర్నమెంట్ జరిపించడానికి ఆడే క్రీడాకారులు కూడా ఏజ్ లిమిట్స్ లేదు. 15 ఏళ్ళ ఆటగాడు 40 ఏళ్ళ వాళ్ళతో అంటే సీనియర్స్తో కూడా తలపడేటువంటి పరిస్థితి. అంటే దేనికి క్రీడలు పెట్టారనేటువంటిది చూస్తే కేవలం ఇది పబ్లిసిటీకి సంబంధించినటువంటి ప్రచార ఆర్భాటంగా కనబడుతుంది తప్ప ఇంకా లోతుగా వెళ్తే అసలు ఆ కిట్స్ చూస్తే ఇవన్నీ క్రికెట్ కిట్స్లో బ్యాట్స్ చూసినా అవి ఎక్కడికక్కడ ఇరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు బాల్స్ చూసినా ఆ వాలీబాల్ పైన నివ్యా ఉంటుంది, డూప్లికేట్ బాల్స్ వచ్చినాయి. ఈరోజు టోటల్ కిట్స్ అనేటువంటివి నాసి రకం కిట్స్తో ఆడుదాం ఆంధ్ర కాదు, ఇది దోచుకుందాం ఆంధ్రాలా 100 కోట్ల బడ్జెట్ పెడితే ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లాకు 10 కోట్లు ఇచ్చినా చక్కటి స్టేడియాస్ మన రాష్ట్రంలో వచ్చేవి. 4.5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నట్లు గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకుటి చందు తెలిపారు. పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఆయన గాజువాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా తొలిసారిగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత 65వ వార్డు రాజీవ్ మార్గ్లో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను అవ్వా తాతలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని ఎన్నో పథకాలను ఏపీలో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనహృదయ నేతగా అందరి మనసులో గెలుచుకున్నారని చెప్పారు. ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేరువ చేశారన్నారు. అన్ని వార్డుల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఊరుకుటి అప్పారావు, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, మహమ్మద్ ఇమ్రాన్, లతీష్, సీరట్ల వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన తర్వాత మొట్టమొదటిగా గాజువాక నియోజకవర్గంలో పాదయాత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా మరి గాజువాక నియోజకవర్గానికి తూర్పు దిక్కున వెలుస్తున్న సత్యం తల్లి ఆలయం నుండి నా యొక్క ఈ పాదయాత్ర ప్రచారం ప్రారంభిస్తున్న ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ యొక్క కార్యక్రమం స్థానిక వార్డు కార్పొరేటర్ టేబుల్ బొడ్డు నరసింహపాత్రుడి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన నా సహచార కార్పొరేటర్లు ఇమ్రాన్ గారికి, అలాగే గుడివాడ లతీష్ గారికి, మహాలక్ష్మి నాయుడు గారికి, అలాగే జి మహాలక్ష్మి నాయుడు గారికి, అలాగే 72వ వార్డు ఇన్ఛార్జ్ వాసు గారికి, అలాగే 76వ వార్డు మీరందరూ వచ్చి కార్యక్రమానికి పెద్ద ఎత్తున మీ యొక్క మద్దతు తెలిపిన ఆశీర్వదించేందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క నా యొక్క కార్యాచరణకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి మరి నిరాటంకంగా గాజువాక నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీకు మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా, అలాగే గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా దీనికి పనిచేస్తామని తెలియజేసుకుంటూ నాకు మీ అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారం అందించాలని, నన్ను రానున్న ఎన్నికల్లో మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం జీవీఎంసీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కుల వివక్ష పోరాట సమితి కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మధ్యల సుబ్బన్న డిమాండ్ చేశారు. జగదాంబ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు చేస్తున్న సమ్మె 11వ రోజుకు చేరినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ హామీలు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. కరోనాలో పొగడ్తలు గుప్పించి గాలికి వదిలేసిన జీవీఎంసీ కార్మికులపై వివక్షత చూపడం సమంజసం కాదన్నారు. దళిత సంఘాలన్నీ కలుపుకొని రౌండ్ సమావేశం నిర్వహించి ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వై రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, 2 ఏళ్లుగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల పర్మనెంట్ చేస్తామని మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదకరమైన దుర్గంధభరితమైన వాతావరణంలో పనిచేసే మున్సిపల్ కార్మికులు ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారో మనకందరికీ తెలుసు. కరోనా సమయంలో వాళ్ళేమో దేవుళ్ళు, మహాత్ములు, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడాలు, అదేవిధంగా మీ వల్లనే కరోనా మరణాలు
తగ్గించడానికి సాధ్యమైంది. అట్లాగే కరోనాను ఎదుర్కోవడంలో మీ సేవలు చాలా ఉపయోగపడ్డాయని చెప్పిన దేశ నేతలు, రాష్ట్ర నేతలు ఈ రోజున వాళ్ళ కాళ్ళు పట్టుకొని లాగే పరిస్థితి వచ్చింది. బతకలేమండి, మాకు జీతాలు చాలటం లేదు, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి, మా జీతాలు పెంచమంటే వాళ్ళు ఇప్పుడు భూతాలు దయ్యాల్లా కనబడుతున్నారు. అదేవిధంగా సామాజిక న్యాయం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా యాత్రలు జరుపుతున్నాయి. ఈ యొక్క మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల్లో 100% మంది 85% మంది దళితులు, గిరిజనులే. మరి వీళ్లకు మేలు చేయకుండా, వీళ్ళ జీవితాలు బాగు చేయకుండా సామాజిక సాధికారత ఎలా సాధ్యమవుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చెప్పాలి. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం వాళ్ళు చేస్తున్న ఈ యొక్క దీన్ని న్యాయమైనదిగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మేము భావిస్తున్నాం. వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మెను నివారించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గత 2 సంవత్సరాలుగా కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వాళ్ళకి పర్మనెంట్ చేయాలనేసి డిమాండ్ మీద అనేక ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా హామీలు ఇస్తుంది తప్ప హామీలు నెరవేర్చడానికి ఎక్కడ కోరుకోవటం లేదు. ఈరోజు కుల వ్యతిరేక పోరాట సంఘం దళితుల మీద ఈ రకంగా జరుగుతున్న దాడిని సహించలేక ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దళితుల జీవితాలతో ఆడుకుంటే ప్రభుత్వాలు పేరు ఇది లేకుండా, అడ్రస్ లేకుండా పోతుంది. గతంలో చంద్రబాబు నాయుడు, ఇప్పుడేమో ఈయన ఈ రకంగా చేస్తున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా దళితుల యొక్క సమస్యల మీద ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ న్యాయమైన కోరికలు 26,000 రూపాయలు జీతంగా నిర్ణయించాలని చెప్తున్నారు, పర్మనెంట్ చేయాలని చెప్తున్నారు. జీవితాంతం ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడడానికి తన ఆరోగ్యాలు పనంగా పెడుతున్నారు. సుప్రీంకోర్టులు, హైకోర్టులు, మానవ హక్కులు ఇవన్నీ కూడా వీళ్ళకి ఖచ్చితంగా అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించాలని ఎన్ని ఆర్డర్లు ఇచ్చినా సరే ఈ ప్రభుత్వాలు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఆర్డర్లు కూడా ధిక్కరిస్తున్నారంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ఉన్నారనేది మేము సందర్భంగా అడుగుతున్నాం. కరోనా కాలంలో వాళ్ళు కొంతమంది ప్రాణాలు కూడా త్యాగం చేయడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసమే పనిచేస్తామని రోజుకి డబ్బా కొట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా దళితులకి న్యాయం జరగటం లేదు. దళిత కార్మికులతో పాటు ఎస్సీలు, బీసీలు కూడా ఈరోజు జీబీఎంసీలో జీవనాధారం కోసం దీంట్లో పనిచేస్తున్నారు. నికృష్టమైన సమాజంలో నికృష్టమైన పనిచేస్తున్న వీళ్ళ పట్ల ఈరోజు ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడం చాలా దారుణం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. $220 కోట్లతో 5-స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రతిపాదన. పెద్ద ఎత్తున విఎంఆర్డీఏ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కమిషనర్, కలెక్టర్ మల్లికార్జున వెల్లడి. ఆడుదాం ఆంధ్ర కాదు, దోచుకుందాం ఆంధ్ర అంటే బాగుండేది. మీడియా సమావేశంలో వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు విమర్శ. రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ వెల్లడి. ఉత్తరాంధ్ర జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయండి. ఉత్తర వైసీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పిలుపు. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.